హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నామండి. ఈరోజు మేము ఒక స్పెషల్ వంటకం చేయబోతున్నాం. అదే చింత చిగురు. చింత చిగురు అనగానే అందరికీ నోరూరుతుంది కదా. ఒక చింత చిగురు పప్పు, చింత చిగురు పచ్చడి ఇలాంటివి చేస్తూ ఉంటాం. కాకపోతే ఈరోజు మేము కొంచెం డిఫరెంట్గా చింత చిగురు బొమ్మిడీలు కర్రీ చేయబోతున్నాం. మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వచ్చాము. మా సార్కి, మా హస్బెండ్కి చింత చిగురు బొమ్మడియాలు కావాలంటేను మా ఆడపడుచు చేస్తుంది ఈరోజు. చూద్దాం ఎలా చేసిద్దో తను. చింత చిగురు ఉత్తి తినడానికే కాదండి, దీనివల్ల చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి. చింత చిగురులో చాలా పోషకాలు ఉంటాయంట. చిన్నపిల్లలకి తినిపించడం వల్ల వాళ్ళ పొట్టలో ఉండే నులి పురుగులు, వాళ్ళకి ఏమన్నా పొట్టలో ఇబ్బందిగా ఉంటే ఇవి తగ్గిస్తుందంట చింత చిగురు. చింత చిగురులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో ఎంతో ఉపయోగపడుతుందంట. డివైడ్ చేయాలన్నమాట. అరచేతిలో పెట్టుకొని చింత చిగురిని ఇలా అంటుంటే, రబ్ చేస్తూ ఉంటే కొమ్మలన్నీ వేరవుతాయి. చింత చిగురు మాత్రం అలా ఉంటుంది. దాంట్లో కొమ్మలన్నీ తీసి పక్కకు పెట్టేసి మనం వంటలో వాడుకోవాలంట. చింత చిగురు పుల్ల పుల్లగా, సి విటమిన్ ఎక్కువగా ఉండడం వల్ల కూడా ఇది చాలా మంచిది. నోటి పూత ఉన్న వాళ్ళు కూడా దీన్ని యూస్ చేయడం వల్ల త్వరగా తగ్గిపోతుందంట. కీళ్ళ వాపు ఉన్న వాళ్ళు ఆ చింత చిగురుని తీసుకొని వాపు మీద పెడితే కీళ్ళ వాపులు కూడా తగ్గుతాయంట. కీళ్ళ నొప్పులు, వాపులు చాలా ఉపయోగాలు ఉన్నాయండి. చింత చిగురు ఏమో అనుకుంటాం కానీ ఇది ఎలా తీసుకున్నా కూడా చాలా మంచిదంట. చింత చిగురిని వాటర్ వేసి మసలు పెట్టేసి ఆ వాటర్ని నోట్లో పుక్కిలించడం వల్ల నోటిలో ఏమన్నా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా తగ్గిపోతాయంట. చూడండి, ఇలా మొత్తం మా వదిన క్లీన్ చేసింది. దాంట్లో ఉన్న కొమ్మలు అవన్నీ తీసి పక్కన పెట్టేసింది. ఈ చింత చిగురు విలేజ్లో అయితే ఎంత చక్కగా దొరుకుతుందని చెట్లకి మనం చింత చిగురు చూసుకొని మంచిగా కోసుకోవచ్చు. కాకపోతే మనకి సిటీలో కొనుక్కోవడమే ఇష్టమైన వాళ్ళైతే ఎంత కాస్ట్ పెట్టైనా తీసుకుంటున్నారు. మేమైతే ఇది బయట కొనుక్కొని వచ్చేసాము. ఇలా చింత చిగురు మొత్తం ఇలా నీట్గా అన్నీ రిల్లిన తర్వాత నీట్గా కడిగేసుకోవాలి. మనం కర్రీ వండేటప్పుడు కడిగి దాంట్లో వేయడమే కర్రీలో. చింత చిగురు పూర్తిగా నలవడం అయిపోయింది. దీంట్లో నుంచి ఇప్పుడు ఎండు చేపలు తీసుకున్నాం. ఎండు చేపలు అంటే బొమ్మిడాయలు అంటారు, కొందరు కడ్డీలు అంటారు, బొమ్మిడీలు అంటారు. మేమైతే బొమ్మిడీలు చేస్తున్నాము. వీటిని ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసి ఈ సైజులో కట్ చేసాము, చిన్న చిన్నవిగా. ఇలా కట్ చేసుకున్నాక వీటిని కొంచెం ఫ్రై చేయాలి. ఈ కర్రీలోకి ఉల్లిపాయ, పచ్చిమిర్చి తీసుకున్నాము. సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఈ బొమ్మిడాయలు వీటిని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి వీటిని కాసేపు ఫ్రై చేసినాం. ఫ్రై చేస్తే వీటిలో ఉండే స్మెల్ అనేది పోతుంది, లేకపోతే వాసన బాగోదు అంతగా. ఇంకా అన్నీ పోపేసిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, చింత చిగురు ఇవన్నీ వేసాక ఈ బొమ్మిడాయలు కూడా ఇందులో వేసేసి కాసేపు ఫ్రై చేసి దీంట్లోనే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ వేసేసిన తర్వాత కాసేపు మగ్గనివ్వాలి. కొంచెం వాటర్ పోసి మగ్గనిస్తారు. అప్పుడు ఆ బొమ్మిడీలు కూడా మంచిగా ఉడుకుతాయి. చింత చిగురు ఫ్రై అవుతుంటే మంచి స్మెల్ వస్తుంది. ఇట్లా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత కర్రీ అయిపోయినట్టే. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే చింత చిగురు బొమ్మిడాయల కర్రీ రెడీ అయిపోయింది. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. మళ్ళీ కలుద్దాం.